కమ్యూనికేషన్ లేదు. ఒక నిమిషం. కొద్ది గంటల క్రితం మరి ముఖ్యంగా రెండు ఆ ప్రాంతంలో కారు మబ్బులు కమ్మేసిన పరిస్థితి అని చెప్పుకోవాలి హైదరాబాద్ మొత్తంగా. ఇప్పుడు చూసుకుంటే సినారియో మారిపోయింది. పూర్తి స్థాయిలో కారు మబ్బులు కమ్మేశాయి. నిన్ననే మీకు ఆర్టీవీ చెప్పింది దాదాపు 2-3 రోజుల పాటు, నిన్నటి నుంచి మొత్తం 3 రోజుల పాటు హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారి మీరు విజువల్ చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో భారీ వర్షాలు పడుతున్నాయి అనేది. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఇటు ఉత్తర తెలంగాణ నుంచి మొదలుపెట్టి ప్రాంతం అంతా కూడా, అంటే దక్షిణ తెలంగాణ మొత్తం ఓవరాల్ తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంది. ఒక 2-3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు కీలకమైన అప్డేట్ ఇచ్చింది. అప్డేట్ ని కూడా నేను మరి కాసేపట్లో మీ ముందు వచ్చే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఇటు భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయింది, అప్రమత్తమైంది. కొద్దిసేపటి క్రితం ఈ అలర్ట్స్ ని పంపించింది భారత వాతావరణ శాఖ. ఏమంటుందంటే కనుక ఎస్ ఎల్లో అలర్ట్, ఓ మై గాడ్, ఆరెంజ్ అలర్ట్, బీ ప్రిపేర్డ్. సాయంత్రం 4 గంటల వరకు కూడా, సాయంత్రం 4 గంటల వరకు అంటే ఇంకొక అరగంట ఈజీగా సాయంత్రం వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చింది. ఒకసారి ఆ రిపోర్ట్ ని నేను చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో నెక్స్ట్ 2 to 3 అవర్స్ రాబోయే 2-3 గంటలు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మోస్తరు వర్షం మరియు గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రాబోయే 2-3 గంటలు బీ ప్రిపేర్డ్, అలర్ట్ బిగ్ అలర్ట్ కింద చెప్పుకోవాలి. రాబోయే 2-3 గంటలు మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది. ఇంకొక 2-3 గంటలు అంటే దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా అలర్ట్ ఇచ్చింది. బట్ ఇంకాస్త కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. మార్నింగ్ మనం చూసాం ఇప్పటికే ఈ అంటే నిన్న కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ఉప్పల్లో భారీ వర్షం ఉప్పల్లో భారీ వర్షం నమోదైన ఆ సందర్భానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. నిన్నటి నుంచి ఈ వర్షాలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా మనం కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నాం. ఇటు బంగాళాఖాతానికి సంబంధించి అల్పపీడనం కావచ్చు, లేకపోతే ఆవర్తనాలు కావచ్చు, ఆ ప్రభావం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు బలమైన నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఉన్నాయి. బలమైన ఋతుపవనాల ప్రభావం మనకి ఇప్పుడు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, హైదరాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్పతో పాటు పవన్ కూడా లైవ్ లో జాయిన్ కాబోతున్నాను మరి కాసేపట్లో. ముందుగా నేను శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. శిల్ప, ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారు, అక్కడ ఎటువంటి సినారియో ఉందో? నేనున్న చోట అయితే మాత్రం భారీ వర్షం పడుతోంది. శిల్ప, సో మీరు ఎక్కడ, ఏ లొకేషన్ లో ఉన్నారో, ఎటువంటి సినారియో ఉంది అక్కడ? ఓ మై గాడ్, మీరు చూడొచ్చు, మీరు ఫీల్ చేయొచ్చు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. మీరు కనుక వినుంటే నేను మాట్లాడే క్రమంలో కూడా అదుగు భారీ వర్షం పడుతోంది. ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఆ సినారియోకి సంబంధించి మాట్లాడుకుంటాం. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. మా ప్రతినిధులు శిల్ప, పవన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు సినారియో అంటే ఆ ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడుతుంది కాబట్టి ఎవరైనా పిల్లలు ఇంట్లో కనుక ఉండుంటే వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భారీ వర్షాల నేపథ్యంలో వారిని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు.
ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. ఇప్పుడు భారీ వర్షం పడే అవకాశం ఉంది, కాబట్టి జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేయడం జరిగింది. మ్యాన్ హోల్స్ కి సంబంధించి మ్యాన్ హోల్స్ కాస్త ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంత ప్రజలు మరి ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న చోట, భారీ స్థాయిలో మోకాళ్ళ లోతులు ఈ నీరు ఉన్న చోట మాత్రం అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయదు. ఒకవేళ వెళ్లాల్సింది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మాత్రమే బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఈ ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి కదా, ఈ ఎలక్ట్రికల్ పోల్స్ మరి ముఖ్యంగా ఐరన్ ఎలక్ట్రికల్ పోల్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి మాత్రం దయచేసి వెళ్ళకండి, అటు వాటిని టచ్ చేసే ప్రయత్నం చేయకండి. మరి ముఖ్యంగా మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందో అనేది ఒక్కసారి నాకు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ప్రాంతాల్లో మీ ఏరియాస్లో ఏ స్థాయిలో వర్షం పడుతుంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ మిగిలిన వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది, వాళ్ళు అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. శిల్ప, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? అక్కడ రైట్, ప్రస్తుతం నేను మాదాపూర్ దగ్గర ఉన్నాను. గడిచిన 20 నిమిషాల నుండి కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షం నమోదవుతుంది. రానున్న 3 గంటల పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షం నమోదవుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటన రిలీజ్ చేశారు. రానున్న 3 గంటల పాటు ఇటు నగరానికి ఎంతో కీలకం. రానున్న 3 గంటల పాటు ఇటు ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, అదేవిధంగా మాదాపూర్, కుకట్పల్లి అన్ని పరిసర ప్రాంతాలు కూడా మొత్తం వర్షంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. చిన్న వర్షం వస్తేనే నగరం అతలాకుతలం అవుతుంది, అలాంటిది భారీ వర్షం నమోదవుతుంది. ఎక్కడ చూసినా కూడా మొత్తం కుండపోత వర్షం నమోదవుతుంది. రానున్న 3 గంటల పాటు ఇదే విధంగా వాతావరణం కొనసాగుతుంది. అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే చెప్పడంతో ఇటు మాన్సూన్ టీమ్స్ కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నెంట్ పాయింట్స్ ఉంటాయో వాటి దగ్గర వాటర్ క్లియర్ చేసే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఎందుకంటే వాటర్ అనేది రోడ్డుపై నిల్చుండడం అంటే ఇటు ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. చాలామంది కూడా ఇబ్బంది పడుతుంటారు. జనరల్గా వర్షం వచ్చిందంటే నగర ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి సిగ్నల్స్ దగ్గర వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వాటిని క్లియర్ చేసేందుకు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసు కావచ్చు, అటు హైడ్రా టీమ్ ఈసారి ప్రత్యేకంగా రంగంలోకి దిగుతుంది. ఇంకోవైపు మాన్సూన్ టీమ్స్ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఇటు ఒకవైపు ఋతుపవన ద్రోణి కొనసాగుతుంటే ఇంకోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే రానున్న 5 రోజుల పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. నిన్న కూడా అదేవిధంగా ఇటు ఉప్పల్లో నిన్న ఎక్కువగా వర్షం నమోదైంది. దాదాపు 6 సెంటీమీటర్ల మేర వర్షం నమోదైంది. ఈ రోజు ఇంకా ఇంపాక్ట్ పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పింది. నిన్న కొంచెం లేటుగా 5 గంటల తర్వాత వర్షం నమోదైనప్పటికీ ఈ రోజు మాత్రం మధ్యాహ్నం 3 కాసేపు క్రితం వరకు కూడా ఎండ అనేది ఎక్కువగా ఉన్నది. ఎండ వాతావరణం ఫీల్ అయ్యి కానీ ఉన్నట్టుండి ఒకటేసారి వెదర్ చేంజ్ అయ్యి ఒకేసారిగా క్లౌడ్స్ అనేవి ఫామ్ అయ్యి భారీగా వర్షం నమోదవుతుంది. మొత్తం ఎక్కడికక్కడే మొత్తం రోడ్డు పైన వాటర్ నిలిచిపోయినాయి. ప్రధానంగా ఇటు మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో మ్యాన్ హోల్స్ దగ్గర సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ప్రస్తుతం అయితే ఓపెన్ చేశారు. రానున్న 3 గంటల పాటు ఇటు నగరానికి చాలా కీలకం. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎందుకంటే రానున్న 3 గంటల్లో ఇప్పటికే ఆఫీస్ టైమింగ్స్ కూడా అయిపోతే అందరూ కూడా ఇంటికి వెళ్ళడానికి బయటికి వస్తుంటారు. సో వాళ్ళందరూ కూడా కొంచెం మెల్లగా రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. దీంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా మొత్తం ఎక్కడికక్కడికి రంగంలోకి దిగి మొత్తం క్లియర్ చేస్తున్నారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేస్తున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు వర్షం అనేది ఏ విధంగా ఉందో. ప్రస్తుతం నేను మాదాపూర్లో ఉన్నాను. ఇక్కడ విజువల్స్ వాటర్కి సంబంధించిన విజువల్స్ చూసుకోవచ్చు. దాదాపు